శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పూర్వం మాండవ్యుడు అని ఒక మహర్షి ఒక ఆయన ఉండేవారు. ఆయన చేతులు పైకెత్తి ఎన్నో ఏళ్లు తపస్సు చేశారు. ఒకసారి ఏమైంది, దొంగలు రాజమందిరంలో దొంగతనం చేసి పరిగెత్తుకుని వస్తూ ఉంటే భటులు తరుగుతున్నారు ఆ దొంగల్ని. దాంతో వాళ్ళ ధనం ఈయన ఆశ్రమంలో ఒక చోట పడేసి దాక్కున్నారు. భటులు వచ్చి తట్టి లేపి తపస్సమాధి నుంచి ఇటువైపు దొంగలు ఎవరైనా వచ్చారా అని అడిగితే పాప ఆయన తపస్సులో ఉన్నారు కదా, ఎవరు రాలేదు అన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి దొంగలు దొరికారు, ఆ డబ్బు దొరికింది. ఓహో, అయితే ఈయన మనం మోసం చేశాడు సాధువు వేషంలోను అని చెప్పి తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర అప్పు చెప్పి దొంగ సన్యాసి అని చెప్తే రాజు ఏం చేశాడంటే ముగ్గురిని బల్లెంతో పొడిచి మరణదండ విధించమని చెప్పారు. బల్లెంతో పొడిస్తే ఆ ఇద్దరు దొంగలు చనిపోయారు, కానీ ఈయన కంఠంలో మాత్రం శూలం అలాగే దిగిపోయి ఉంది. ఈయన మరణించలే. దాంతోనే అలా తపస్సు చేసుకునేవాడు. మిగతా ఋషులు పక్షుల రూపంలో వచ్చి ఆయనతో మాట్లాడేవారు. రాజుకు ఆ వింత తెలిసి అయ్యో తప్పు చేశానే అని చెప్పి వెళ్ళి ఆ శూలాన్ని బయటికి తీద్దామని ప్రయత్నిస్తే అది రాలేదు. అప్పుడు పైకి కనిపించిన భాగాన్ని మాత్రం కోయించేశాడు. మెడలో ఆ మొక్క ఉండిపోయి ఆయన్ని అణిమాండవ్యుడు అని పిలిచేవారు. అణి అంటే మొన అని అర్థం. ఆయన దాంతోనే తపస్సు చేసుకునేవారు. ఉగ్రశ్రవుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య సుమతి అని మహాపతివ్రత. అయితే ఆ భర్తకి కుష్ఠరోగం వస్తే ఆమె అసలు విసుక్కోకుండా అలా సపర్యలు చేసి భర్తకి ఏది కావాలంటే చేస్తూ ఉండేది. ఒకసారి ఆ భర్త నాకు వేశ్య దగ్గరికి వెళ్ళాలని కోరిక కలుగుతోంది, అక్కడికి తీసుకువెళ్ళు అంటే పాప సాధ్వి బుట్టలో కూర్చోబెట్టుకుని కష్టపడి తల మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటే దానిలో ఈ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అతని కాలు తగిలి ఆ మహర్షికి ఉన్న పుండు రేగింది. దాంతో ఆయన ఆగ్రహంతో అహంకారి, రేపు సూర్యోదయం కాగానే చచ్చిపోతావు అని చెప్పించాడు. ఇప్పుడు ఆ సుమతి మహాపతివ్రత, సూర్యోదయం అవ్వడానికి వీలు లేదు అని ఆవిడ శాసిస్తే సూర్యోదయం ఆగిపోయింది. అప్పుడు అనసూయాదేవి కల్పించుకుని ఆమె భర్తని సరిచేసి శాపాన్ని ఉపసంహరింపజేసింది. ఇలాగా శూలం మొనతో ఆయన ఎన్నో బాధలు పడ్డారు. ఆఖరికి ఒకసారి యముడి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఇన్ని బాధలు పడ్డాను, నేను తపస్సు చేస్తూ ఉంటే అంటే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, ఆయన నువ్వు బాలుడి కింద ఉన్నప్పుడు తూనీగల శరీరాల్లో సూదులు గుచ్చి ఆనందించావు, అందుకే ఈ శిక్ష. ఆయన వెంటనే చిన్న వయసులో పాపపుణ్యాలన్నీ తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాయి, ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఈ కర్మను నాకు చుట్టా కాబట్టి నువ్వు మనిషివై భూలోకంలో పుట్టు అంటే అప్పుడు యముడు ఆ శాపంతో విదురుడి కింద పుట్టాడు. సరే, ఇంతకీ ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న జీవిని హింసించినా సరే ఈ జన్మలోనో పక్క జన్మలోనో దాని శిక్ష అనుభవించి తీరాలి. కొన్నిసార్లు మనం చిన్న అనుకుని చేస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలు కొవ్వొత్తుల దగ్గర చీమల్ని వాటిని కాల్చేస్తూ ఉంటారు చాలా అమానుషంగా. అది తెలియని తనంలో వాళ్ళు చేసే పని. ఆపకపోతే ఆ తర్వాత ప్రకృతి విధించే శిక్షలు ఇంత దారుణంగా ఉంటాయి. శ్రీమా